ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. టైటిల్ పోరులో టీమిండియానే ఫేవరెట్ గా చెబుతున్నా ప్రత్యర్థి న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయలేం. ఐసీసీ టోర్నీలో మనపై కివీస్ దే పైచేయిగా ఉండడం దీనికి కారణం. పైగా ఈ టోర్నీలో మనకు కాస్తో కూస్తో పోటీ ఇచ్చిన జట్టు కివీసే. లీగ్ స్టేజ్ లో న్యూజిలాండ్ పై గెలవడం అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. కానీ ఫైనల్ పోరు మాత్రం హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ టై అయితే ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. వన్డేలు టై అయితే ఏం చేయాలో ఆయా సిరీస్ ను నిర్వహించే దేశాలే నిర్ణయించుకోవచ్చు. కానీ ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు టైగా ముగిస్తే సూపర్ ఓవర్లను నిర్వహించాలనే నియమాన్ని విధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ టైగా ముగిస్తే ఒక రిజల్ట్ వచ్చే వరకు రెండు జట్లు సూపర్ ఓవర్లు ఆడడం కొనసాగిస్తాయి. ఒక సూపర్ ఓవర్ టై అయితే వరుసగా సూపర్ ఓవర్లు ఆడతారు. రిజల్ట్ వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఆడతారు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఫలితం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది కాబట్టి సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. అది పెద్ద వివాదంగా మారింది. తర్వాత ఈ రూల్ తీసేశారు. అప్పటి నుంచి ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీల్లో ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ ఓవర్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌలర్ రెండో సూపర్ ఓవర్లో వేయకూడదు. ఒక్కసారి బౌలింగ్ చేస్తే మరో సూపర్ ఓవర్ వేసేందుకు అవకాశం లేదు. బ్యాటింగ్ విషయంలో చేజింగ్ టీం తొలి సూపర్ ఓవర్ ఆడుతుంది. తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ ఓవర్లోనూ చేజింగ్ జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. తొలి సూపర్ ఓవర్లో అవుట్ అయిన బ్యాటర్కు రెండో సూపర్ ఓవర్లో ఆడే అవకాశం ఉండదు. రిటైర్డ్ హార్డ్గా వెనుతిరిగే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇక సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే ముందే ముగ్గురు బ్యాటర్ల వివరాలను అంపైర్లకు అందజేయాలి. వారు మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోతే ఆల్అౌట్ అయినట్లే. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు వర్షం పడితే రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. అదే సమయంలో కనీసం ఒక జట్టుకు 35 ఓవర్లు బ్యాటింగ్ చేయడానికి సమయం ఇవ్వాలి. రిజర్వ్ డే రోజున వర్షం పడి మ్యాచ్ నిర్వహించలేకపోతే రెండు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ శ్రీలంక జట్లు ట్రోఫీని ఇలాగే షేర్ చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఫైనల్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్లో వర్షం పడే అవకాశాలు లేవు. సో టైటిల్ ఫైట్ సజావుగానే జరుగుతుంది.